ఏ మహర్షి అయితే రాముడి యొక్క చరిత్రని మనందరికీ అందించినటువంటి మహర్షి ఈరోజు ఆ ఒక మహర్షి వాల్మీకి సంబంధించినటువంటి ఒక వారసత్వంలో ఉన్నటువంటి ఒక వర్గము నిజంగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినటువంటి వర్గాలుగా మారినాయి. నాకు ఈ మధ్య కాలంలో చాలామంది గద్వాల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వాల్మీకి సోదరులు వచ్చారు నా దగ్గరికి, బోయ వాల్మీకి సోదరులు. మరి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఎంఆర్ఓ ఇవ్వట్లేదని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. మరి వారి యొక్క పరిస్థితులు ఈరోజు వారి గురించి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒకవైపు నగరాల్లో వాల్మీకి సమాజము వారు పడుతున్న కష్టాలు, అదేవిధంగా ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం వారి పట్ల అనేక రకాలైనటువంటి వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, క్యాస్ట్ విషయంలో కానివ్వండి, వాల్మీకి సమాజాన్ని ఈరోజు బాగా నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం. వాస్తవానికి వెనకబడిన తరగతులకు సంబంధించిన దాంట్లో వాల్మీకి ఒక సమాజం వస్తుంది. ఈరోజు ప్రభుత్వము పదే పదే మాట్లాడితే మేము వెనకబడిన తరగతులకు, బీసీలకు న్యాయం చేస్తూ ఉన్నాం, ఎస్సీలకు న్యాయం చేస్తూ ఉన్నాం, అవి చేస్తూ ఉన్నాం చెప్తా ఉన్నారు. కానీ ఏ ఒక వెనకబడిన తరగతిలో పిల్లలు మన ప్రభుత్వ గురుకులాల్లో చదువుతున్నటువంటి పిల్లలు దాదాపు 6,70,000 మంది ఈరోజు గురుకులాల్లో బీసీ ఒక విద్యాలయాల్లో చదువుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ వాళ్ళకు పెట్టే ఒక తిండి, వాళ్ళని చదివిపించేటటువంటి టీచర్లు లోన్ అయినాయి, తిండి కూడా సరిగ్గా ప్రభుత్వం పెట్టట్లేదని చెప్పేసి చాలా గురుకులాల్లో వాళ్ళకి సంబంధించిన హాస్టల్స్లో మనం చూస్తూ ఉన్నాం. అనేకమైన హాస్టల్స్ నేను తిరిగాను. చాలామంది పిల్లలు అనారోగ్యాలతో వాళ్ళు మళ్ళీ చదువుకు మానుకొని కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఈ ప్రభుత్వము గురుకులాలన్నీ కూడా సొంత భవనాల్లో కాకుండా అద్దె భవనాల్లో జరుపుకుంటే ఈరోజు దాదాపు 700 భవనాలు ప్రైవేటు భవనాలు ఉన్నాయి. అద్దె కట్టక ఆ ఇంటి ఓనర్లు వచ్చి, ఆ బిల్డింగ్ ఓనర్లు వచ్చి తాళాలేసి పిల్లలకు చదువు లేకుండా చేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితి తెలంగాణలో ఈరోజు ఓబీసీ యొక్క వర్గాలకు ఉన్నది. గురుకులాల పేరు మీద మీరు ఏదో అవి చేస్తున్నావు, ఏం చేస్తారో చెప్పి పబ్లిసిటీ చేసుకుంటారు. కానీ వాస్తవానికి గురుకులాల పరిస్థితి ఈరోజు అక్కడ చదువుతున్నటువంటి ఓబీసీ వర్గానికి చెందిన పిల్లలు వారి యొక్క పరిస్థితి నిజంగా చాలా దీనంగా, ఘోరంగా ఉన్నదని చెప్పేసి కూడా ఈ తెలంగాణ ప్రభుత్వానికి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇది నేను చెప్పింది కాదు, మీ యొక్క అధికారులే ఈరోజు అసహాయంతో నిధులు లేక బిల్డింగ్ని కూలిపోతుంటే దాన్ని రిపేర్ చేయలేక, పిల్లలకు మంచి బియ్యములు ఇవ్వలేక, మంచి భోజనాలు ఇవ్వలేక, రెంట్ కట్టలేక, రెంట్ కట్టకపోతే బిల్డింగ్లు క్లోజ్ చేసి పిల్లల్ని రోడ్డు మీద పంపిస్తున్న పరిస్థితి తెలంగాణలో ఉంది. కాబట్టి వాల్మీకి జయంతి నాడు ఆ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, అన్ని వర్గాలకు ఈరోజు ఈ న్యాయం చేయాలంటే మీరు ముందు ఓబీసీ జాతి పిల్లలకు, ఎస్సీ పిల్లలకు, ఎస్టీ పిల్లలకు వారు సంబంధించినటువంటి ఒక విద్యా బోధన వాళ్ళ హాస్టల్స్లో, వాళ్ళ గురుకులాల్లో సరైనటువంటి నిధులు ఇచ్చి అక్కడ మంచి చదువు, మంచి బోధన ఇప్పించాలని చెప్పేసి కూడా ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఆ ఒక బోయ వాల్మీకి సంబంధించినటువంటి అనేక డిమాండ్ ఉన్నాయి. అదే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ యొక్క ఓబీసీ వర్గాన్ని ఈ యొక్క ప్రభుత్వం వారు ఆదుకోవాలి, వారి యొక్క సంబంధించినటువంటి ఒక నిధులు వెంటనే విడుదల చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ, మరి ఓబీసీ సబ్ ప్లాన్ కూడా ఈ సందర్భంగా ఓబీసీ సబ్ ప్లాన్ కూడా అమలు పరచాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరొకసారి నా తరఫు నుంచి నేను ఈరోజు అందరికీ మరొకసారి తెలంగాణ ప్రజలకు వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.